హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవడం కానీ, మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి కానీ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, వచ్చే రోజుల్లోనైనా మీ వ్యక్తి మీరు కోరుకున్న విధంగా మారుతారా? అసలు అలాంటి మార్పులు వాళ్ళలో వచ్చే అవకాశం ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అంటే టైమ్ టు టైమ్ నేను రీయూనియన్ జరుగుతుందా? వాళ్ళేం ఆలోచిస్తున్నారు? ఇలా రకరకాల రీడింగ్స్ అయితే చేస్తున్నాను. బట్ ఇప్పుడు కొంతమంది అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అది నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఆర్ అంటే ఒక కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు కానీ, బట్ కొన్నిసార్లు మనం ఏంటంటే వ్యక్తుల్లో కొన్ని మార్పులు రావాలి అని కోరుకుంటాం. అంటే అది ఎలాంటి సిట్యుయేషన్ అయినప్పటికీ కూడా స్టిల్ మనకి అంటే చాలా కామన్‌గా అలా అనిపిస్తూ ఉంటది. ఈ వ్యక్తి ఇలా ఉంటే బావుంటుంది, ఇలా మాట్లాడితే బావుంటుంది, ఇలా చేస్తే బావుంటుందని. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ ఓన్ వేలో ఉంటారు. ఆఫ్‌కోర్స్ వ్యక్తులు ఎవరి కోసం అంటే మారాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీరైనా సరే ఆ వ్యక్తి కోసం మారండి అనంటే మేబీ కొంతవరకైతే మారగలరు కానీ కంప్లీట్‌గా అంటే కష్టం కదా! సో, బేసిక్‌గా నేను ఇక్కడ రీడింగ్‌లోనేంటంటే ఎగ్జాక్ట్‌గా మీరు కోరుకున్న విధంగా కాకపోయినా సరే కొంతైనా వాళ్ళలో మార్పులు వస్తాయా? అంటే మీరసలు అలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా లేదా? ఎందుకంటే ఇప్పుడు వ్యక్తి మారితేనే మనం ఉండగలం. ఆర్ వ్యక్తి మారితేనే బావుంటుంది. అప్పుడే మనకేంటంటే రిలేషన్‌షిప్ అయితే హ్యాపీగా ఉంటుంది అని మీరనుకోవచ్చు. బట్ కొన్నిసార్లేంటంటే కొంతమంది వ్యక్తులు మారతారండి. బట్ కొంతమందేంటంటే మారరు. అలా చూసుకున్నప్పుడు మీ వ్యక్తి పరిస్థితి ఏంటో మీకు తెలిస్తే బావుంటుంది కదా! సో, దాన్ని బట్టి మీరేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ అయినా తగ్గించుకుంటారు. లేదా ఇక్కడ ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అంటే చేసేసుకుంటారు. సో, అందుకే ఇలాంటి రీడింగ్ చేయడం. ఇంట్రడక్షన్ పార్ట్ విన్న వాళ్ళకైతే ఇలాంటి రీడింగ్స్ ఎందుకు చేస్తున్నానో అర్థమవుతుంది. సో, డెఫినెట్‌గా చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అని. ఎప్పట్లానే మేము ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, మీకు 3 కార్డ్స్ మీద ఇమేజెస్ కూడా కనిపిస్తూ ఉండాలి. చూడండి. మీకు ఏదైతే అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో ఆ కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. లేకపోయినా సరే నేనేంటంటే ఇక్కడ క్రిస్టల్స్ పెట్టాను. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సెలెస్టైట్ క్లస్టర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. ఇమేజ్ బట్టి అయినా పిక్ చేసేసుకోండి. క్రిస్టల్ బట్టి అయినా పిక్ చేసేసుకోండి. మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే రోజుల్లోనైనా మీ వ్యక్తి మీరు కోరుకున్న విధంగా మారుతారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో ఈ వ్యక్తికి మీరు బాగా సెట్ అయ్యారండి. అది కూడా ఎలా అంటే, వాళ్ళకి క్లియర్‌గా అనిపించారు. మీరేంటంటే వాళ్ళ టైపే ఐ మీన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం కానీ, వాళ్ళకి రిలేషన్‌షిప్ ఎక్సైటింగ్‌గా అనిపించడం కానీ, సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకే మీ విషయంలోనేంటంటే చాలా కేరింగ్‌గా ఉండడం కానీ, మిమ్మల్ని స్పెషల్‌గా ట్రీట్ చేయడం కానీ ఇలాంటివి చేశారు. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లోనేంటంటే చాలా బావుంది. అంటే మీరు కూడా అనుకోలేదు ఈ వ్యక్తి మీకింత కనెక్ట్ అవుతారు. లైక్ వాళ్ళతో మీరేంటంటే ఇలా ట్రావెల్ అవుతారు. లైక్ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా అడ్వెంచరస్‌గా, చాలా థ్రిల్లింగ్‌గా ఉండేదండి. అంటే ఈ వ్యక్తి మీకు కొత్త కొత్త విషయాలు నేర్పించడం కానీ, కొన్ని పరిచయం చేశారు. మీకు తెలియనివి ఏంటంటే తెలిసేలా చేశారని చెప్పొచ్చు. సో, దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తికి బాగా అట్రాక్ట్ అయిపోయారు. బాగా కనెక్ట్ అయిపోయారు. సో, ఆ వ్యక్తి కూడా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే మీతోని చాలా ట్రావెల్ అవ్వడం కానీ, వాళ్ళు కూడా కొన్ని కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేయడం కానీ ఇలాంటివి చేశారండి. సో, అంటే ఇద్దరికీ మధ్యలో వైబ్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పొచ్చు.
ఈవెన్ ఈ రిలేషన్షిప్ లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ వ్యక్తి ఏంటంటే అవన్నీ ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి మీకు మధ్యలోనే పర్సనాలిటీ క్లాష్ లేదండి. క్లియర్ గా అంటే ఒకరికొకరు బాగా సెట్ అయ్యారు. దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోని మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఆ వ్యక్తి హ్యాపీగా ఉన్నారు. అండ్ టైం టు టైం అంటే చాలా నేర్చుకోవడం కానీ ఈ రిలేషన్షిప్ లో చాలా జరిగాయండి. సో బేసిక్ గా ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చాయి. లైఫ్ ని ఏంటంటే ఒక కొత్త వేలో చూసారు. అదైతే గ్యారంటీ. ఆ వ్యక్తి అంతే లైఫ్ ని ఏంటంటే కొత్త వేలో చూడడం స్టార్ట్ చేశారు. ఇలా ఉన్న ఈ వ్యక్తి ఏంటంటే మేబీ చాలా రోజుల నుంచి మీతో డిఫరెంట్ గా ఉండొచ్చు. లైక్ వాళ్ళ పర్సనాలిటీకి ఇప్పుడు వాళ్ళు ఉన్నదానికి క్లియర్ గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒకప్పుడు ఈ వ్యక్తి అలా లేరు కదా, ఎందుకు ఇప్పుడు ఈ వ్యక్తి ప్రతిదానికి సెన్సిటివ్ అయిపోతున్నారు, ప్రతిదానికి ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే మనం ఏదైనా చెప్తే అది వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళు, ఆర్ అది ఏంటి అనుకొని తెలుసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోవడం, ప్రతిదానికి ఇరిటేట్ అవ్వడం. సో ప్రతిదానికి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వరకు వాళ్ళు ఆలోచించుకొని మీ గురించి ఆలోచించకుండా మిమ్మల్ని హర్ట్ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. సో దీనివల్ల మీకేం అర్థం అవ్వట్లేదండి. ఈ వ్యక్తి విషయంలో ఇంకెలానే ఉంటదా అనే డౌట్ కూడా మీకుంది. ఎందుకంటే మీరు ఈ వ్యక్తితో ఉండాలి అనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మోస్ట్‌లీ పాస్ట్‌లో మీ ఇద్దరు ఎలా ఉన్నారో అలా ఉండాలనుకుంటున్నారు. బట్ ఈ వ్యక్తి ఎనర్జీస్‌లోని ఏంటంటే క్లియర్‌గా షిఫ్ట్ అయితే కనిపిస్తుంది. అది ఎందుకో మీకు అట్రాక్టివ్‌గా అనిపించట్లేదు. లైక్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డిఫరెన్సెస్ అయితే మీరు క్లియర్‌గా చూస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మీకు అనిపిస్తుంది. అంటే ఇలా మనం ట్రావెల్ అవ్వగలమా? ఇలా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలమా? ఇది మనం అనుకున్నట్టే ఫ్యూచర్‌లో అయినా సరే ఉంటుందా? అంటే మీకు డౌట్ అయితే ఉంది. యాక్చువల్‌గా ఈ వ్యక్తి పాస్ట్‌లో ఎలా ఉన్నారో అలా ఉండాలని మీరైతే కోరుకుంటున్నారు. సో అప్పుడప్పుడు మీకేంటంటే ఆ వ్యక్తి అలా ఉండరేమో, అంటే ఈ రిలేషన్‌షిప్ ఇంకా అలా ఉండదేమో, మీరు కూడా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఉండలేరేమో. సో రకరకాల ఫీలింగ్స్ మీకొస్తున్నాయండి. దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ వ్యక్తి అంటే ఒకప్పుడులాగా ఉండకపోతే మరి ఈ వెర్షన్‌లో మనం వాళ్ళని హ్యాండిల్ చేయగలమో లేదో, మనకి వాళ్ళు అలాంటి అటెన్షన్ ఇస్తారో లేదో, ఒకవేళ అటెన్షన్ ఇవ్వకపోతే ఇంకా ఈ రిలేషన్‌షిప్ పర్పస్ ఏంటి? సో మనం ఇది హ్యాండిల్ చేయలేమేమో. లైక్ ఏంటంటే మీరు కూడా చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒకప్పుడులాగా లేరండి. ఒకప్పుడులాగా అటెన్షన్ ఇవ్వట్లేదు. ఒకప్పుడులాగా కేరింగ్‌గా కూడా ఉండట్లేదు. సో దానివల్ల మీకేంటంటే అంటే అలా అని చెప్పి ఈ వ్యక్తి బ్యాడ్ పర్సన్ కాదు. కంప్లీట్‌గా అంటే నెగెటివ్‌గా చేంజ్ అయిపోయారు అని చెప్పను కానీ, బట్ క్లియర్‌గా డిఫరెన్స్ అయితే మీరు ఫీల్ అవుతున్నారండి. అంటే ఆ ఓల్డ్ ఎనర్జీస్ అనేవి వాళ్ళలో లేవు. అంటే మీకు తెలుస్తుందది. క్లియర్‌గా ఆ పర్సన్ ఏంటంటే ఒక న్యూ పర్సన్‌లా అనిపించడం కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే వాళ్ళ యాక్టివిటీస్ కానీ, అన్నీ కూడా మీకేంటంటే డిఫరెంట్ వైబ్ ఇస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మీరు కూడా అంటే కొంతవరకు డిస్టర్బ్ అవుతున్నారు. ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి అంటే మీకిష్టం ఉందండి. వ్యక్తి విషయంలోనేంటంటే మీరు 100% వాళ్ళు కావాలి అనే ఫీలింగ్‌తోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ మాటలు, వాళ్ళు చేసే పనులు మాత్రం ఎలా ఉంటున్నాయంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. సో దానివల్ల మీరెలా ఆలోచిస్తున్నారంటే, ఇలా ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఉండగలమా లేదా? ఈ వ్యక్తి ఇలానే ఇంక ఉంటారా ఫుల్‌గా? ఇంక వాళ్ళు చేంజ్ అవ్వరా? సో ఇలా ఉంటే మనం దీన్ని ఎక్కడి వరకు తీసుకువెళ్ళగలం? అసలు పోనీ ఏమైనా వెయిట్ చేస్తే వీళ్ళలో చేంజెస్ వస్తాయా? అంటే మీ ఆలోచనలేంటంటే ఇలా ఉన్నాయి. సో మీరు కూడా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తిలో అయితే చేంజెస్ వస్తాయి. వచ్చే రోజుల్లోనే మీరు క్లియర్‌గా చేంజెస్ అయితే చూస్తారు. అంటే ఇక్కడ కొంతమంది రీడింగ్ చెప్తున్నప్పుడు ఎప్పుడు జరుగుతాది? అంటే ఇది ఎంత టైంలో జరిగే ఛాన్స్ ఉంది అని ఇలా అడుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ నేను టైం అనేది ఎందుకు చెప్పట్లేదు అంటే కొన్ని సార్లు స్పెసిఫిక్‌గా చెప్తున్నాను కానీ, కొన్ని సార్లు స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్పట్లేదు అంటే ఒకటే రీజన్. జనరల్ రీడింగ్ ఎలా ఉంటుందంటే చాలా మంది చూస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లోనేంటంటే టైమ్ లైన్ కూడా అందరికి సేమ్ ఉండదు. ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్స్ బట్టి టైమ్ లైన్ అనేది ఉంటుంది. సో అందుకే నేనేంటంటే స్పెసిఫిక్‌గా ఎవరికీ టైం అనేది నేను చెప్పట్లేదండి. ఇఫ్ ఎర్లీగా అయితే ఈ రీడింగ్స్ ప్రకారం ఏంటంటే ఈ ఇయర్‌లోనో ఒక 6 మంత్స్‌లోనో జరిగిపోవాలి మోస్ట్‌లీ. బట్ కొంతమందికేంటంటే అలా జరగవు. ఎందుకంటే టైమ్ లైన్ అనేది అందరికి సేమ్ ఉండదు కాబట్టి. సో అందుకే నేనేంటంటే కొన్ని రీడింగ్స్‌లో టైమ్ లైన్స్ గురించి మాట్లాడట్లేదు. జస్ట్ వచ్చే రోజుల్లోనో లేకపోతే ఒక 3 మంత్స్‌లో ఏమవుతది అని టైటిల్ ప్రకారం రీడింగ్ చేస్తే మోస్ట్‌లీ అవి రోజుల్లోనే జరగాలి. సో లేదంటే నెలల్లో జరగాలి. అది పరిస్థితి. సో ఆ విధంగా మీరు తీసేసుకోవచ్చు. బట్ నేను టైమ్ ఫ్రేమ్ సెట్ చేసి రీడింగ్ చేయనప్పుడు ఏంటంటే అది ఎప్పుడైనా జరగొచ్చు. మీకు చెప్పిందైతే అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తిలో మార్పొస్తది కానీ ఒకేసారి అయితే మార్పు రాదండి. అంటే దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి చేంజ్ అయిపోయారు. ఈ వ్యక్తి ఏంటంటే ఒకప్పుడులాగా ఈ రిలేషన్‌షిప్‌లో ఆ స్పార్క్‌ని ఫీల్ అవ్వట్లేదు.
ప్రతిదీ కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే రిస్క్ లాగా అనిపిస్తుంది. ఆర్ ప్రతిదీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. లైక్ ఏంటంటే ఇది కంప్లీట్‌గా మారిపోయింది అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారండి. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఓపెన్ అప్ అవ్వాలి అన్న కొంచెం టైం పడతది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఈ పాయింట్‌లో ఏం ఫీల్ అవుతున్నారు? అంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ కోసం ఎలా మారితే బావుంటుంది అనేది ఆలోచించలేకపోతున్నారు. అండ్ వాళ్ళకేం కావాలో కూడా ఒక క్లారిటీ రావట్లేదు. ఆ క్లారిటీ వస్తే వ్యక్తిలో మార్పు మీరు చూస్తారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి మారరు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తిలో ఖచ్చితంగా మార్పులొస్తాయండి. మీరు అవునన్నా, కాదన్నా తొందరలోనే ఈ వ్యక్తిలో మార్పులైతే చూస్తారు. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. పాస్ట్‌లో లాగా ఎగ్జాక్ట్‌గా ఎవరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ప్రాబ్లమ్ ఏంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మధ్యలో చాలా డిఫరెన్స్ అనేది వచ్చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే వ్యక్తి పాస్ట్‌లో ఉన్నట్టే ఉండాలి, పాస్ట్‌లో చూసినట్టే చూడాలి అంటే పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు కదా! ప్రెజెంట్‌లో ఉన్న ప్రకారం ఆ వ్యక్తి కొంచెం బెటర్‌గా చేంజ్ అవ్వచ్చు. అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయాలి. బట్ ఎగ్జాక్ట్‌గా అలానే ఉండాలి అంటే మీరే డిసప్పాయింట్ అవుతారు. మీరే హర్ట్ అవుతారు. ఎందుకంటే కొన్ని చేంజెస్ వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చూడాలి అంటే వెంటనే చేంజ్ రాదు కదా! అలా అని చెప్పి ఓవర్ టైమ్‌తో పాటు వ్యక్తులు ఎలా అయినా ఉండొచ్చు. సో, ప్రెజెంట్‌లో ఉంటూ ప్రెజెంట్ ప్రకారం కానీ రిలేషన్‌షిప్‌ని చూస్తే డెఫినెట్‌గా మీరేంటంటే కొంత బెటర్‌గా ఫీల్ అవుతారండి. బట్ ఎగ్జాక్ట్‌గా పాస్ట్‌లో ఉన్నట్టుగే అంటే ఈ వ్యక్తి ఫ్యూచర్‌లో అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి కంప్లీట్‌గా చేంజ్ అయిపోతారు అని కూడా అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటది అంటే మోస్ట్‌లీ స్లోగా వాళ్ళలో గుడ్ చేంజెస్ చూస్తారు. మీకు గుడ్ ఫీలింగ్ అయితే వస్తది. బట్ కంప్లీట్‌గా అంటే ఒకప్పుడులాగా అంటే చెప్పలేం మనం అది. ఎందుకంటే ఈ వ్యక్తి బేసిక్‌గా మారిపోయారు. ఈ వ్యక్తి కొంచెం ఏంటంటే జాగ్రత్త పడుతున్నారు. సో, అలా జాగ్రత్త పడుతున్న వాళ్ళు ఒకేసారి మళ్ళీ రెక్లెస్‌గా చేంజ్ అవ్వడం, లేకపోతే మళ్ళీ అలా అడ్వెంచరస్‌గా వైల్డ్ సైడ్ చూపించడం అనేది ఇది అంత ఈజీ అయితే కాదండి. సో, మరీ అంటే అంత ఎక్కువగా అయితే మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, అసలు అందుకే యూనివర్స్ కూడా మీకేం చెప్తుందో చూద్దాం. హ్మ్. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో కొంతమంది డే డ్రీమ్‌లో ఉన్నట్టున్నారు. బయటికి రావాలండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరిప్పుడు మీ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో, లేకపోతే మీరు ఏదైతే వింటున్నారో అదే రియాలిటీ. బట్ ఒకప్పుడు మీరు చూసింది రియాలిటీ కాదా అని ఒక క్వెషన్ కానీ వేస్తే, అది కూడా రియాలిటీయే. ఆ టైంలో అదే రియాలిటీ. ఈ టైంలో ఇదే రియాలిటీ. ఫస్ట్ దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వ్యక్తిలో మార్పులు రావాలి అనుకోవడం తప్పు కాదండి. ఎందుకంటే మీరు ఆ వెర్షన్‌లో వ్యక్తిని ఇష్టపడ్డారు కాబట్టి, ఈ వెర్షన్‌లో ఈ వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు. ఆర్ వీళ్ళు మీకు సెట్ అవ్వరేమో అనే ఫీలింగ్ రావచ్చు. కానీ వ్యక్తులనే వాళ్ళేంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉండరండి. టైమ్‌తో పాటు చేంజ్ అవుతూనే ఉంటారు. అది వాళ్ళైనా, మీరైనా. మీలో ఏ చేంజెస్ రాలేదా? ఖచ్చితంగా మీలో కూడా చేంజెస్ వచ్చుంటాయి. ఆ వ్యక్తి మీలో వచ్చిన చేంజెస్‌ని ఫీల్ అవుతారు. అది మీరు ఫీల్ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే వ్యక్తులెప్పుడూ సేమ్ ఉండరండి. టైమ్‌తో పాటు చేంజెస్ అనేవి వస్తున్నప్పుడేంటంటే ఒకళ్ళనొకళ్ళు యాక్సెప్ట్ చేసుకొని, సో, దాని ప్రకారం థింగ్స్‌ని సెట్ చేసుకుంటే రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ వ్యక్తి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉంటే సెట్ అవుతుంది అనుకుంటే సెట్ కాదండి. అలా అంటే అసల అలాంటివి వర్కౌటే అవ్వవు. సో, మీరేంటంటే ముందు అలాంటి ఊహల్లో ఉండడం మానేయాలి. ఎందుకంటే వ్యక్తిలో మార్పులు వస్తాయని నేనే చెప్పాను. కాబట్టి మీరు ఖచ్చితంగా తొందరలో మార్పులైతే చూస్తారు. బట్ వాళ్ళలో మార్పులు వచ్చే ముందు మీరు కూడా మారాలి. మీ ఆలోచన విధానం కూడా మారాలి. మీరు కూడా ఎక్కడ చేంజ్ అయ్యారో చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు అంటే క్లోజ్‌గా ఉండడం కంటే కూడా ఒకళ్ళతో ఒకళ్ళు హానెస్ట్‌గా మాట్లాడుకునే పరిస్థితి ఉండాలండి. ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే అలా ఛాన్స్ ఇచ్చుకునే పరిస్థితి ముందు రిలేషన్‌షిప్‌లో అలా ఉండడానికి ఛాన్స్ క్రియేట్ చేసుకోవాలి మీరు. అంటే వ్యక్తి క్లోజ్ అవ్వాలి, వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అవ్వాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం అంటే అందరూ అలా ఎక్స్‌పెక్ట్ చేయరు. బట్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అలా క్లోజ్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి అనుకునే ముందు, వాళ్ళు మీతో ఫ్రీగా మాట్లాడాలి. కంఫర్టబుల్‌గా మాట్లాడడానికి ఇక్కడ ఒక ఛాన్స్ మీరు క్రియేట్ చేయాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ముందు వ్యక్తులే మన దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే, ముందు వాళ్ళే ఓపెన్‌గా మాట్లాడే ఛాన్స్ మనం ఇవ్వకపోతే, ఇంకా క్లోజ్‌నెస్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? ఎలా అంటే ఇక్కడ ఈ స్పార్క్ అనేది ఇగ్నైట్ అవుతుంది. సో, అది పరిస్థితండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే,
ఇక్కడ చాలా మందికి నేను చెప్పేవన్నీ అర్థమవుతాయండి. బట్ ఇవి ఇంప్లిమెంట్ చేసే దగ్గర వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ కొన్నిసార్లు ఏంటంటే ఓవర్ ఎమోషనల్ అయిపోతుంటారు. ఆ ఫీలింగ్స్ అనేవి అందుకే ఓవర్‌ఫ్లో అవుతుంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ జడ్జిమెంట్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంటదండి. అంటే ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కూడా అది ఫాలో చేయలేకపోతుంటారు. ఇప్పుడు మీలో చాలా మంది దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. నేను చెప్పిందంతా మీకు తెలిసిన విషయాలే. తెలియనివి కొత్త కొత్త విషయాలని నేను అనుకోను. బట్ తెలిసినవి కూడా మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టే మీ సిట్యుయేషన్స్‌ని మీరు కరెక్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ వస్తాయండి. మీరు కోరుకున్న హ్యాపీనెస్ కానీ, మీరు కోరుకున్న సాటిస్ఫాక్షన్ కానీ దొరుకుతుంది. ఎందుకంటే మిల్క్ అండ్ హనీ ఎప్పుడైతే వచ్చిందో అబండెన్స్‌ని ఇండికేట్ చేస్తుంది. అంటే రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ కూడా లవ్ బ్లూమ్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్‌లో బెటర్ థింగ్స్ అనేవి జరగడానికి కానీ ఛాన్స్ ఉన్నప్పుడే మీరు ఇలాంటి కార్డ్స్ చూస్తారు. సో, ఛాన్స్ ఉంది. కానీ ఫస్టు ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత ఓపెన్‌గా ఉంటున్నారు ఆర్ ఎంతవరకు ఓపెన్‌గా మాట్లాడగలుగుతున్నారు, ఒకళ్ళకొకళ్ళు ఎంతవరకు ఛాన్స్ ఇస్తున్నారు, ఆ కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది మీకు ఉందా? వాళ్ళకి ఉందా? అంటే లేకపోతే ఇంకా ఆక్వర్డ్‌నెస్సే ఉందా? అసలు ఏంటి పరిస్థితి? ఈ వ్యక్తి భయపడుతున్నారా? మీరు భయపడుతున్నారా? ఇవన్నీ చెక్ చేసుకొని ఫస్ట్ ఇవి కరెక్ట్ చేసుకోండి. మళ్ళీ కూడా ఇదేంటంటే రిలేషన్‌షిప్‌కి కంటిన్యూషన్‌లా కాకుండా కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సినవి కరెక్ట్ చేసుకొని బిగినింగ్ నుంచే మళ్ళీ ముందుకు వెళ్తున్నట్టుగా మీరు ఈ రిలేషన్‌షిప్‌ని చూస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లో మాత్రం కొంచెం మీకు పేషెన్స్ ఉండాలి. అండ్ ప్రతిదీ కూడా ఇలానే జరగాలి, అలానే ఉండాలి అని కాకుండా ఫస్ట్ కొంచెం అయినా సరే ఇద్దరు ఓపెన్‌గా ఉండగలుగుతున్నారా? ఓపెన్‌గా మాట్లాడుతున్నారా? సో, అది మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా? ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా? అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. అంటే బేబీ స్టెప్స్ వేసినా కనీసం అలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తే రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే రోజుల్లోనైనా మీ వ్యక్తి మీరు కోరుకున్న విధంగా మారుతారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి వాళ్ళ లైఫ్‌లో వేరే ఆప్షన్స్, వేరే చాయిసెస్ ఉన్నా వాళ్ళు మిమ్మల్ని చేసుకున్నారండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీరు వర్తీ అనుకున్నారు. సో, అందుకే మీకు కనెక్ట్ అయ్యారు. మరి అలా కనెక్ట్ అయిన వ్యక్తి అంటే మీ విషయంలో ఎలా ఉంటారో నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రగుల్ తీసుకున్న తర్వాత చాలా కన్‌ఫ్యూజన్ నుంచి బయటకొచ్చి ఒక వ్యక్తి మనకి కావాలి. వీళ్ళైతేనే మనం హ్యాపీగా ఉంటాం అని ఒక క్లారిటీతోని ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు మోస్ట్‌లీ వాళ్ళు 100% వాళ్ళిస్తారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా కంఫర్టబుల్ గానే ఉంటారు. అలా చూసుకున్నట్టయితే మీ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా ఆర్ సమ్ అదర్ కాంప్లికేషన్స్ ఉన్నా డెఫినిట్‌గా వాళ్ళు మిమ్మల్ని చేసుకున్నారండి. వాళ్ళకి మీరేంటంటే కరెక్ట్ అని అనిపించారు. సో, అలా కరెక్ట్ అనిపించే మీకు కనెక్ట్ అయ్యారు. మరి అలా కనెక్ట్ అయిన వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో అయితే కొంతవరకు కంఫర్టబుల్ గానే ఉన్నారు. వాళ్ళు కోరుకున్నట్టే జరిగింది అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంది. మీకు కూడా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి ఇప్పుడు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ట్రావెల్ అవుతున్నారండి. ఆర్ ఇప్పుడు మీ ఇద్దరు నో కాంటాక్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తికి మీ విషయంలో ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ వ్యక్తికి ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు చేంజ్ అవ్వడానికి కానీ, ఆర్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడానికి కానీ రెడీగా లేరు. అంటే వాళ్ళ కోరుకున్న విధంగా రిలేషన్‌షిప్ ఉంటేనే వాళ్ళు ఉండాలి అనుకుని ఫిక్స్ అయిపోయారు. లేకపోతే మాత్రం వాళ్ళేంటంటే ఇక్కడ ఛాలెంజెస్ ఆర్ స్ట్రగుల్స్ తీసుకోవడానికి రెడీగా లేరు. అయితే ఎందుకలా అని మీరు అంటే ఒకటే రీజన్ అండి. వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నా మీరు వర్తీ పర్సన్ అనుకోని మీ దగ్గర ఛాన్స్ తీసుకున్నారు కాబట్టి రిలేషన్‌షిప్ ఏంటంటే అలానే ఉండాలి అనే ఫీలింగ్ వాళ్ళకుంది. ఇప్పుడు మీకోసం వాళ్ళు మారి మరి మీకోసం వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కొన్ని అంటే చేంజెస్ చేసుకుంటే మరి అలాంటప్పుడు మీకంటే వాళ్ళకున్న వేరే ఆప్షన్సే బెటర్ కదా! ఆర్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది మిస్ అయిపోయినా గతంలో మేబీ ఉండొచ్చు. ఇప్పుడు ఉండకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ వాళ్ళు వేరే వ్యక్తులతోనైతే ఈజీగా ఉండగలరు కదా! ఇప్పుడు వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకొకళ్ళని చూసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆర్ అంటే ఇది కట్ అయిపోతే ఇంకొకటి అనే మైండ్ సెట్ కాదు కానీ ఈ రిలేషన్‌షిప్ వరకు మనం మాట్లాడాలి కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌కొచ్చేసరికి ఈ వ్యక్తి వాళ్ళు చేంజ్ అవ్వాలి అనుకోవట్లేదండి. వాళ్ళకేమనిపిస్తుంది అంటే
వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ కోసం స్ట్రగుల్ తీసుకోవడం, ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేయడం, ఇదంతా కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్‌ఫుల్ గా అనిపిస్తుంది. సో, ఒకవేళ వాళ్ళకి ఇప్పటికి వేరే ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. సో, అవి కన్సిడర్ చేయడమే వాళ్ళకి ఈజీ కదా! మీరు వాళ్ళకి కరెక్ట్ కాదు కదా! అంటే కరెక్ట్ కాదు ఇన్ ద సెన్స్ కరెక్టే కానీ, వాళ్ళు స్ట్రగుల్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకోవడానికే చాలా ఆలోచించి, చాలా స్ట్రగుల్ తీసుకొని చూజ్ చేసుకున్నారు. అలాంటప్పుడు అంటే ఈ రిలేషన్‌షిప్ వాళ్ళనుకున్న ప్రకారం ఉంటదనుకుని అప్పుడు కాన్ఫిడెంట్‌గా నమ్మారు కాబట్టి ఛాన్స్ తీసుకున్నారు. ఇంకా రిలేషన్‌షిప్ అలా ఉండదు. వాళ్ళేంటంటే ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నా మారాలి అనుకున్నప్పుడు అంటే ఇదే వాళ్ళెందుకు కన్సిడర్ చేయాలి అనే ఫీలింగ్ వాళ్ళకుందండి. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కట్ చేసుకోవాలి కంప్లీట్‌గా ఇంకా అసలు ఈ రిలేషన్‌షిప్పే నాకు వద్దు అనేలాగా కూడా లేరు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే స్టక్ అయిపోయి ఉన్నారండి. ఈ పాయింట్‌లోనేంటంటే ఈ వ్యక్తిని ఎవరైనా మ్యానిపులేట్ చేసినా వాళ్ళు ఈజీగా మ్యానిపులేట్ కూడా అయిపోగలరు. అంటే ఎందుకు అయిపోతారు అంటే ఒకటే రీజన్. ఇప్పుడు వాళ్ళకి మీ విషయంలోని కన్‌ఫ్యూజన్ ఉంది కాబట్టి, ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి, వాళ్ళకి ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే అది ఈజీ. ఆర్ వాళ్ళ థాట్స్ కూడా వాళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తిని మీరు మీ లైఫ్‌లో పెట్టుకోవాలి అంటే వీళ్ళు ఇలానే చేంజ్ అవ్వాలి. ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటాం అనే అంటే ఫీలింగ్‌తో ఉంటే మాత్రం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే ఈ వ్యక్తితో మీరు నేచురల్‌గా ఉంటూ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా సరేలే పోనీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండని. వాళ్ళు ఎలా అంటే దాని ప్రకారం మనం ఫాలో అవుదాం అన్నట్టుగా ఉంటే ఈ వ్యక్తికి భయం వేసినా ఆర్ ఈ వ్యక్తి కొంచెం ఇబ్బంది పడినా ఒక ఛాన్స్ తీసుకోవడానికి చూస్తారు. అంటే ఈ వ్యక్తిని మీరు మార్చలేరండి. ఆ వ్యక్తికి మారాలి అనిపిస్తే వాళ్ళు మారుతారు. అది పరిస్థితి. అది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అనిపిస్తది. అంటే ఇప్పుడు మీరు వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఆర్ వాళ్ళని మీరు ఏ విధంగా కూడా డిమాండ్ చేయకుండా జస్ట్ మీరు అంటే ఇలా ఉండండి అని ఏది కూడా చెప్పకుండా ఉన్నప్పుడు వాళ్ళు సిట్యుయేషన్స్ అన్నీ చూస్తారు కాబట్టి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళ మనసు అలా మార్చుకోవచ్చు. వాళ్ళకప్పుడు ఓకే. అలా కరెక్ట్ కాదులే. అంటే మరీ మనం కూడా అలా ఉండకూడదులే అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యి అలా చేంజ్ అవుతారు. బట్ వాళ్ళకి మీరు చెప్పి, మీరు కంట్రోల్ చేసి, ఇలానే ఉండండి, అలానే చెయ్యండి అంటే వాళ్ళు మారరండి. ఎందుకంటే ఈ వ్యక్తులు అలా చెప్తే వినే టైప్ కాదండి. అలా వినే టైప్ అయితే వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో, ఇక్కడ వేరే వ్యక్తులు వాళ్ళని ఎప్పుడో మ్యానిపులేట్ చేసేవాళ్ళు. అంటే ఈ టైంలో కొంచెం వాళ్ళు డెవిల్ ఎనర్జీ పొసెస్ చేస్తున్నారు కాబట్టి, ఈ మ్యానిపులేషన్ అయినా ఇప్పుడు కొంచెం ఈజీ ఏమో కానీ, బట్ నార్మల్‌గా అయితే వ్యక్తిని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎక్కువ మాట్లాడితే ఈ వ్యక్తే వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేసే టైపు. సో, అలాంటి వ్యక్తి ప్రెజెంట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కాబట్టి, కొంచెం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళాలా? ఆగిపోవాలా? అనేది. సో, మీరేంటంటే ఈ వ్యక్తి ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి, ఇలా జరిగితేనే మేము హ్యాపీగా ఉంటాం అని కోరుకుంటే అది తప్పు కాదు కానీ, బట్ ఈ వ్యక్తి ఏంటంటే అలా మీరనుకున్నంత ఈజీగా అయితే మారరు. ఎందుకంటే వాళ్ళకిక్కడ ఫ్రీడమ్ కావాలి. వాళ్ళేం కోరుకుంటే అది జరగాలి. వాళ్ళు కోరుకున్నది ఇక్కడ జరగదు అన్నప్పుడు వాళ్ళేంటంటే, ఇక్కడ వ్యక్తులకు కూడా కోఆపరేట్ చేయరు. అంటే ఆ టైప్ నేచర్ అంతే. వాళ్ళు అలా అని చెప్పి టాక్సిక్ పర్సన్ కాదు కానీ, ఒక చాయిస్ చేసుకున్నప్పుడు ఇది వర్తి. ఇదైతే మనకు హ్యాపీనెస్ ఉంటుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళేంటంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఏదైనా చేస్తారు. ఈ వ్యక్తి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. ఎందుకంటే వాళ్ళతో మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి, వాళ్ళని మీరు చూస్తున్నారు కాబట్టి, మీకు చాలా బాగా తెలుస్తుంది. అలా చూసినప్పుడే మీకు అర్థమైపోవాలి. వాళ్ళేంటంటే ఎవరు చెప్పిన మాట వినరు. వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు అని చెప్పి. ఎప్పుడైనా సరే అంటే వాళ్ళు మరి వీక్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది కదా! ఆ టైంలో కూడా వ్యక్తులు వీళ్ళని మ్యానిపులేట్ చేయాలన్నా ఎలా చేయాలంటే, మీరు అంటే ఇలా చేయండి, అలా ఉండండి అంటే మాట వినరండి వీళ్ళు. ఆ టైపు వ్యక్తులే కాదు. మీకేంటి ఇలా జరుగుతుంది? మీరు ఎంత గుడ్ పర్సన్. మీకిలా జరగడం ఏంటి? అంటే వ్యక్తులకి తెలియాలండి వీళ్ళని మ్యానిపులేట్ చేయడం కూడా. అలా చేసినప్పుడు ఏమైనా సరే అవ్వచ్చు. బట్ అప్పుడు కూడా 100% అవుతారనుకోవడానికి లేదు. ఎందుకంటే వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే టఫ్ పర్సనాలిటీ అండి. వాళ్ళ కంఫర్ట్‌ని అల్టిమేట్‌గా చూజ్ చేసుకుంటారు. అలానే వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టరని కాదు కానీ, వాళ్ళకి మనస్ఫూర్తిగా అనిపించాలి. ఒకళ్ళు చెప్తే ఫస్ట్ పెట్టడం అది వీళ్ళకి తెలీదండి. వాళ్ళకి మనసు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ పెడతారు. అది ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇలాంటి వ్యక్తి గురించి అంటే నేను చెప్తున్నాను కాబట్టి మీకు రెజొనేట్ అయితే మాత్రం వీళ్ళలో మార్పొస్తదా అని మీరడిగితే వస్తది. అది ఎలా వస్తదంటే వాళ్ళకి వాళ్ళుగా మారాలి. వాళ్ళకి వాళ్ళుగా అర్థం చేసుకోవాలి. బట్ ఆ వ్యక్తి ఇలానే ఉండాలి, అలానే చెయ్యాలి అంటే మాత్రం వాళ్ళు వినరు. తిరిగి దానికి రివర్స్‌లో కూడా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తికి అలాంటివి నచ్చవండి.
అలా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇంకొక ఫీలింగ్ కూడా ఉంటది. ఇలా చెప్తున్నారంటే వీళ్ళు మనల్ని లాక్ చేయడానికి చూస్తున్నారు. ఆర్ మనకేదో ప్రాబ్లమ్ వస్తుంది. వీళ్ళేదో చేస్తున్నారు. అంటే వాళ్ళు వ్యక్తుల్ని అలాంటి విషయంలో నమ్మలేరు. అదొక భయం అండి వాళ్ళకి. అంటే ఇక్కడ ఇది ఇగో అని కూడా నేను చెప్పను కానీ, కొంతమందికి అంటే ఇలాగ వ్యక్తులు కంట్రోల్‌లో ఉంటున్నప్పుడు భయం వేస్తుంటది. ఆర్ వ్యక్తులు చెప్తుంటే వాళ్ళు ఫాలో అయితే అది ఎక్కడికి తీసుకెళ్తుందో, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అనే ఆ ఫీలింగ్ ఉంటది. ఈ వ్యక్తికి ఆ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆర్ వాళ్ళకేంటంటే ఇలానే ఉండండి, అలానే చెయ్యండి అని చెప్తే కూడా నచ్చదండి. ఎందుకంటే అది వాళ్ళని భయపెడుతుంటది. వాళ్ళకెలా అనిపిస్తుంటదంటే వీళ్ళిలా చెప్తున్నారు అంటే వెనక ఏదో చేస్తున్నారు. సో, అంటే రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వ్యక్తులనేంటంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. సో, మరి నేను చెప్పిందైతే మీకు అర్థమయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు టైమ్ టు టైమ్ చాలా మందుంటారండి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడానికి చూస్తారు. ఎదుటి వ్యక్తికి ఇష్టం ఉంది కదా! మనల్ని చేసుకున్నారు కదా! మరి ఈ మాత్రం కూడా మన కోసం చెయ్యకపోతే ఇంకేం లవ్ ఉందిక్కడ అన్నట్టుగా ఉంటారు కానీ, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలండి. వ్యక్తిని అర్థం చేసుకొని వాళ్ళ ప్రకారం కూడా రియాక్ట్ అవ్వడం తెలియాలి. తెలిస్తేనే సిట్యుయేషన్స్ మన కంట్రోల్‌లోకి వస్తాయి. లేకపోతే ఏమవుతుంది అంటే అది ఏదైనా జరగచ్చు. ఇంకా రిలేషన్‌షిప్‌లో ఏం జరిగితే అది జరిగింది. ఏం జరిగినా నాకేంటి అనుకున్న వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా పర్వాలేదు కానీ, వ్యక్తి కావాలి. వ్యక్తితో ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎదుటి వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకొని, వాళ్ళ ప్రవర్తనని కూడా చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో, నేను చెప్పాను కదండీ! ఈ వ్యక్తి విషయంలోనేంటంటే వాళ్ళని మీరు మీ ప్రకారం మార్చుకోవాలి. మీరు కోరుకున్న విధంగా వాళ్ళేంటంటే మీ దారిలోకి రావాలి అనుకుంటే, ఫస్ట్ మీరు వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. వాళ్ళ పరిస్థితులేంటి, వాళ్ళ పద్ధతులేంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది కానీ మీకు తెలియకపోతే అది తెలుసుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిస్తే ఫస్ట్ వాళ్ళతోనేంటంటే మీరు గుడ్ కనెక్షన్, గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. అది ఎలా అంటే వాళ్ళు బౌండరీస్ ఎక్కడి వరకు సెట్ చేసారో అక్కడి వరకే మీరు ఉండాలి. అది మీరు దాటాలి అనుకుంటే మీరు దాటలేరు. వాళ్ళు ఏ రోజైతే మీరు దాటడానికి ఛాన్స్ ఇస్తారో, ఆ రోజు మీరు ఆ లైన్ అనేది చెరిపేసి క్రాస్ అయిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి రెడీగా ఉన్నారా లేదా? ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఎందుకంటే వీళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా బిహేవ్ చేసే టైప్ కాదు. అంటే కొంతమంది ఉంటారండి. మనసులో ఒకటి పెట్టుకుంటారు. బయటకి ఒకలా బిహేవ్ చేస్తుంటారు. ఒకలా మాట్లాడుతుంటారు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే అది కాదు. వాళ్ళు నాట్ ష్యూర్ అంటే నాట్ ష్యూర్ లానే ఉంటారు. ష్యూర్ అయితే 100% ష్యూర్ అనుకోని ప్రూవ్ కూడా చేస్తారు. సో, ఈ టైప్ వ్యక్తి అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళ మనస్తత్వం అనేది మనకు అర్థమైపోతుంటది. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మనసులో ఏదో ఉంది అనేది మనకి క్లారిటీ వస్తది. ఎగ్జాక్ట్‌గా వాళ్ళ సిట్యుయేషన్ చెప్పకపోయినా మనసులో ఏదో ఉన్నప్పుడు రియాక్షన్స్ గాని, మాటలు గాని డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, అంటే ఇలాంటి వ్యక్తిని యాక్చువల్‌గా మీరు హ్యాండిల్ చేయడం ఈజీయే. కాకపోతే వీళ్ళని మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా, వీళ్ళు చేంజ్ అవ్వాలి అని చెప్పి మీరేంటంటే వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నట్టుగా ఎక్కడా కూడా వాళ్ళు కనిపించకూడదు. కేవలం మీరు వాళ్ళతో మంచిగా ఉంటున్నారు. మంచి కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఉండగలుగుతున్నారు. వాళ్ళకి మీరేంటంటే ఆ పీస్‌నిస్తున్నారు. సో, ఇలా ఈ రిలేషన్‌షిప్ ఉన్నంత వరకు ఆ వ్యక్తికి మీరేం చెప్పకుండానే వాళ్ళు చేంజ్ అవుతారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏదైనా చేస్తారు అనే క్లారిటీ మీకొచ్చేస్తదండి. సో, అందుకే మీ దారిలోకి ఈ వ్యక్తి రావాలి అని మీరనుకుంటే, ఈ వ్యక్తి దారిలోకి ఫస్ట్ మీరు వెళ్ళాలి. అలా వెళ్లారు అంటే రిలేషన్‌షిప్ సెట్ అయిపోతది. కానీ అలా వెళ్ళగలరా లేదా అనేదే క్వెషను. ఎందుకంటే చాలా మంది మేమెందుకు అంటే అవన్నీ చేయాలి, ఆర్ మేమే ఎందుకు ప్రతిసారి సరెండర్ అవ్వాలి అని ఆలోచిస్తుంటారు. బట్ ఒకసారి మీరు ఒక టైపు వ్యక్తిని చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రకారం మీరు ఉండగలిగితేనే రిలేషన్‌షిప్ అండి. అలా ఉండలేరు అన్నప్పుడు ఇంక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు. సో, ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఇలానే చేయగలరు. ఇలా చేస్తే వాళ్ళకి వాళ్ళు నేచురల్‌గా చేంజ్ అవుతారు కానీ, మీరైతే వాళ్ళని చేంజ్ చేయడం కానీ, వాళ్ళని మీరేంటంటే ఇలానే హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని అలా అనుకోవడం అయితే వేస్ట్. సో, మీరు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటే వాళ్ళు మీ కంట్రోల్‌లో ఉంటారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సెలస్టైట్ క్లస్టర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే రోజుల్లోనైనా మీ వ్యక్తి మీరు కోరుకున్న విధంగా మారుతారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు చాలా రోజుల క్రితమే కట్ అయిపోయిందండి. వాళ్ళేంటంటే మీరు చెప్పిన మాట వినడం కాదు కదా! అసలు ఫస్ట్ మీతో మాట్లాడరు. అంటే రిలేషన్‌షిప్‌ని కంప్లీట్‌గా కట్ చేసుకుంటున్నారు అని చెప్పి డిక్లేర్ చేసేసారు. వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు చేయాల్సినవయితే చేసేసారు. సో దానివల్ల మీకేంటంటే ఇంకొక ఆప్షన్ లేక ప్రెజెంట్ అయితే సైలెంట్ గానే ఉంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి క్లియర్‌గా చెప్పేసారండి. క్లియర్‌గా చెప్పడమే కాదు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ కూడా తీసుకున్నారు. అంటే బ్లాక్ చేయడం కానీ, అంటే కంప్లీట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, లేకపోతే ఇప్పుడు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కేసెస్ వేసుకోవడం కానీ, రకరకాలండి ఇంకా. లేకపోతే వ్యక్తుల ద్వారా చెప్పించేయడం కానీ, అంటే చేస్తుంటారు కదా కొన్ని. ఇలాంటివన్నీ జరిగిపోయాయి. సో దానివల్ల మీరేంటంటే ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో మీరేంటంటే ఏమైనా ఛాన్స్ ఉందా అనే ఒక చిన్న హోప్‌తో మాత్రం వీళ్ళ కోసం వెయిట్ చేయడం కానీ, వీళ్ళ కోసం ఆలోచించడం కానీ చేస్తున్నారు. బట్ మీకైతే క్లారిటీ లేదు. అండ్ ఆ వ్యక్తి కూడా ప్రెజెంట్ ఏంటంటే ఏమీ చెప్పలేని పరిస్థితి అండ్ చేయలేని పరిస్థితుల్లోనే మోస్ట్‌లీ ఉన్నారండి. సో ఇక్కడ మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తికి మీకు మధ్యలోని ఇలాంటి డిస్టర్బెన్సెస్, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఫస్ట్ వాళ్ళనే వాళ్ళు పెట్టుకుంటారండి. వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. అంతేకాని మీ ప్రకారం వాళ్ళు కోఆపరేట్ చేయడం కానీ, మీ ప్రకారం అంటే మీ పరిస్థితులేంటో అర్థం చేసుకొని సరేలే అనుకోని వాళ్ళేంటంటే కొంచెం తగ్గడం కానీ, అలాంటివైతే మాత్రం కరెంట్ ఎనర్జీస్ ప్రకారం జరిగే పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. ఆ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఆ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు. ఒకళ్ళతో ఒకళ్ళు ఉన్నారు అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నా మళ్ళీ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో, మళ్ళీ ఏం ఫేస్ చేస్తారనే భయమే అంటే ఇద్దరికీ ఉంది. ఎవరి భయం వాళ్ళకుంటది కదా! సో, అలా చూసుకున్నట్టయితే మీ భయం మీకు ఉంది. వాళ్ళ భయం వాళ్ళకి ఉంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే ఆ వ్యక్తి చేంజ్ అయిపోతారు. ఆ వ్యక్తి కోఆపరేట్ చేస్తారు అని అనుకోవడానికైతే లేదు కదా! అంటే మీ కార్డ్స్‌లో చూస్తుంటే క్లియర్‌గా నాకేమనిపిస్తుందంటే ఇది అంత ఈజీ కాదండి. మీరు కోరుకున్న విధంగా వాళ్ళు చేంజ్ అవ్వాలి అంటే దానికి వాళ్ళేంటంటే చాలా సరెండర్ అవ్వాల్సుంటుంది. అది లిటరల్‌గా వాళ్ళకి సాక్రిఫైస్‌తో సమానం. సో, మరి వాళ్ళెందుకు సాక్రిఫైస్ చేసుకుంటారు? సాక్రిఫైస్ చేసుకోవాలి అంటే మీరు వర్తీ పర్సన్ అవ్వాలి కదా! ఆర్ ఇక్కడ మీరు ఏం సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇన్ రిటర్న్ అనేది వాళ్ళకి క్లారిటీ ఉండాలి కదా! ఎందుకంటే ఇప్పుడు రిలేషన్‌షిప్ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత వ్యక్తి ఎలా మారుతారు? ఏ విధంగా అంటే ఇక్కడ వాళ్ళు కంట్రోల్‌లోకొస్తారు? ఎలా మీరు కంట్రోల్ చేయగలుగుతారు? దానికి ఏదైనా సరే ఒక అంటే బలంగా ప్రూఫ్ అయినా ఉండాలి. ఒక రీజన్ అయినా ఉండాలి. అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యేలాగా ఇక్కడ ఏదైనా జరిగితేనే కదా వాళ్ళలో చేంజెస్ వస్తాయి. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి ఏంటంటేనండి, ఇప్పట్లో అలాంటి చేంజెస్ అయితే వాళ్ళలో వచ్చే పరిస్థితి నాకేం కనిపించట్లేదు. సో, వాళ్ళ విషయంలోనేంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడినా ఆర్ వాళ్ళే మాట్లాడే పరిస్థితి ఉన్నా సరే స్టిల్ వాళ్ళేంటంటే మారరండి. వాళ్ళు వాళ్ళలానే ఉంటారు. వాళ్ళు వాళ్ళలానే మాట్లాడతారు. అండ్ అలానే ఈ రిలేషన్‌షిప్‌లో ఒకేసారి వాళ్ళు ఛాన్స్ కూడా తీసుకోరు. లైక్ ఏంటంటే అసలు రిలేషన్‌షిప్ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీరెంత సీరియస్‌గా ఉన్నారు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అన్నీ చూస్తారండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ట్రాప్ అయిపోవాలనుకోవట్లేదు. ఆర్ మళ్ళీ వాళ్ళు సఫర్ అవ్వాలి ఈ రిలేషన్‌షిప్ వల్ల వాళ్ళేంటంటే ఇంకొక ప్రైస్‌ని పే చేయాలి అనుకోవట్లేదు. అంటే మీరు అనుకోవచ్చు, మేమైతే ఏ ప్రాబ్లమ్ క్రియేట్ చేయలేదండి. వాళ్ళే అంటే ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేశారు అని. సో, ఇక్కడ ఎవరు రూట్ కాజ్ అయినా అవ్వనివ్వండి. బట్ మీరెక్కడ ఎంత సఫర్ అవుతున్నారో, మీరెక్కడ ఎలా అయితే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో, ఆ వ్యక్తి అలానే సఫర్ అవుతున్నారు. ఆ వ్యక్తి అలానే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సో, నాకు తెలిసినంత వరకు నేనిక్కడ ఒకటే చెప్తాను. వ్యక్తి ఏంటంటే, అంత ఈజీగా మిమ్మల్ని ట్రస్ట్ చేయడం కానీ, అంత ఈజీగా మీ విషయంలో ఛాన్స్ తీసుకోవడం కానీ చెయ్యరండి. ఎందుకంటే, ఇది మీరనుకున్నంత ఈజీ కాదు వాళ్ళకి. అలా అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఏంటంటే మరి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా అలాంటిది ఒక పాసిబిలిటీ ఉందా అంటే, ఈ వ్యక్తి ఏమైనా కొంచెం హీల్ అయితే, కొంచెం బెటర్‌గా ఫీల్ అయితే అంటే ఇప్పుడు అయితే కంప్లీట్‌గా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. బట్ ఫ్యూచర్‌లో ఏమైనా సరే కొంచెం నార్మల్ అయితే మాత్రం అప్పుడు కోఆపరేట్ చేయొచ్చండి. అప్పుడు సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఒక జనరలైజ్డ్ వేలో చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందనుకోండి సో, హీల్ అయిన వాళ్ళేంటంటే ఒకలా ఉంటారు. హీల్ అవ్వని వాళ్ళేంటంటే ఒకలా ఉంటారు. అంటే హీల్ అయిన వాళ్ళ ఆలోచనలేంటంటే గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు హీల్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, ఏం చూసినా సరే వాళ్ళకి గుడ్ అని అనిపించదండి. ఎక్కడో గాని ఇంకా డిస్టర్బ్డ్ గానే ఉంటారు కాబట్టి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళేంటంటే ఆ టైంకి బెటర్‌గా ఉన్నట్టుగా అనిపించినా ట్రిగ్గర్ అయిపోతుంటారు. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా మీరనుకున్న విధంగా అయితే చేంజ్ అవ్వరు.
మీ ఇద్దరు కలిసే పరిస్థితి ఉన్నా మీ ఇద్దరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోనే ఒక ఛాన్స్ తీసుకున్నా స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే హోల్ హార్టెడ్ గా మిమ్మల్ని ట్రస్ట్ చేయడం కానీ, హోల్ హార్టెడ్ గా మీకు కోఆపరేట్ చేయడం కానీ ఇలాంటివి జరగవు. ఇక్కడ ఇంకెలాంటి బర్డెన్ ఉంటదో, ఇంకా ఈ వ్యక్తి ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో, సో అసలు ఇవన్నీ మనం హ్యాండిల్ చేయగలమో లేదో ఇలానే ఆలోచిస్తుంటారు. సో ఏ రోజైతే వాళ్ళని మీరు ఫ్రీగా విడిచిపెట్టేస్తారో, రిలేషన్షిప్ లో ఉన్న మీకు నచ్చినట్టుగా ఉండండి, మీకు నచ్చినట్టుగా చేసుకోండి, మేమైతే మిమ్మల్ని ఏ రకంగా కూడా ట్రబుల్ చేయము అని ఇలా కొంతకాలం విడిచిపెట్టేస్తే మాత్రం అప్పుడు ఆ వ్యక్తి కొంచెం అంటే నార్మల్ అవుతారు కాబట్టి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని ప్రకారం స్లోగా ఇక్కడ ఏంటంటే మీతో రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. బట్ ఒకేసారి ఇవన్నీ జరగవు. అంటే ఈ రిలేషన్షిప్ అనేది మాత్రం చాలా స్లోగా ముందుకు వెళ్తదండి. ఏదేమైనా డిస్టర్బెన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఒకేసారి ఈ వ్యక్తిలో చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అలాంటి చేంజెస్ కూడా మిరాకిల్ అని చెప్తాను నేను. అలానే మిరాకిల్స్ జరగవు అనుకోవద్దు. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా మిరాకిల్ అనేది జరుగుతదండి. బట్ అది ఎవరైతే ట్రస్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్‌లోనే జరుగుతది. అయితే మిరాకిల్ జరగాలి ఆర్ జరుగుతుంది అని బిలీవ్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే ముందు వాళ్ళొక అలైన్‌మెంట్‌లో ఉండాలి కదా! మనం ఒక అలైన్‌మెంట్‌లో ఉండకుండా మన లైఫ్‌ని మనమే ఫస్ట్ కరెక్ట్‌గా పెట్టుకోకుండా, రిలేషన్‌షిప్‌లో మనం ఎలా ఉంటున్నామో మనల్ని చెక్ చేసుకోకుండా, ఏది బెటర్ చేయకుండా, లైఫ్‌లో ఇలా జరిగిపోవాలి, అలా ఉండాలి అంటే ఎలా జరుగుతది? ఎందుకంటే మన వైపు నుంచి మనం చేయాల్సిన వర్క్ మనం చేస్తే, అప్పుడు మన లైఫ్ ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తుంటది కాబట్టి, ఆటోమేటిక్‌గా అవి జరుగుతాయండి. అంటే అవి మనం అట్రాక్ట్ చేసుకోవాలి అన్నా సరే, మనకి మనం ఏంటంటే అలాంటి ఒక హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తూ ఉండాలి. సో ఈ వ్యక్తి విషయంలో కూడా నేను అందుకే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తిలో చేంజెస్ మీరు సమ్‌డే చూడొచ్చు. మీరు అనుకున్న విధంగా. అది కూడా ఎగ్జాక్ట్‌గా కాకపోయినా బట్ స్లైట్‌గా అయినా సరే కనిపించొచ్చు కానీ బట్ దానికి చాలా దూరం వెళ్ళాల్సుంది ఇంకా. చాలా మార్పులు రావాలి. ఈ వ్యక్తి చాలా మారాలండి. చాలా మారాలి. వాళ్ళు చాలా హీల్ అవ్వాలి ఫస్ట్. ఆ వ్యక్తి హీల్ అవ్వకుండా అవన్నీ మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు అంటే మాత్రం కష్టమే. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సిట్యుయేషన్స్ ప్రకారం రియాక్ట్ అవ్వడం కానీ, మీకక్కడున్న ఛాన్సెస్‌ని మీరు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవడం కానీ, అలాంటివి చేయడం వల్ల మాత్రం మీరు బెనిఫిట్ అవుతారు. సో, అసలందుకే ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. నేను చెప్పాను కదండీ! మీరు ఆల్రెడీ ఎడ్జ్‌కొచ్చేసారు. ఇంక ఈ రిలేషన్‌షిప్‌లో మీ పరిస్థితి ఎలా ఉందంటే, ఏం చేసినా ఎలాంటి డ్యామేజ్ జరుగుతదో, అది మీకెలా బ్యాక్ ఫైర్ అవుతదో, ఇదే భయంతో మీరున్నారు. ఎందుకంటే, ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చేయాల్సినవి మీరు చేశారు. నాకు తెలిసి మీరు సైలెంట్‌గా ఉన్నారు. అంటే మీకే సంబంధం లేదు అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఎడ్జ్ వరకు వచ్చారు అంటే, మీరు చేయాల్సినవి మీ వైపు నుంచి చాలా చేశారు. మీకు ఏ ఛాన్సెస్ ఉన్నాయో ఆ ఛాన్సెస్‌ని యూజ్ చేసుకున్నారు. అది పాజిటివా, నెగెటివా పక్కన పెడితే. బట్ మీ వైపు నుంచి అంటే యాక్షన్ అయితే తీసుకున్నారండి. బట్ అదేమైంది అంటే ఏది వర్కౌట్ అవ్వలేదు. మరి కొంచెం మిమ్మల్ని ఏంటంటే ఎడ్జ్‌కి పుష్ చేసేస్తున్నాయన్నమాట సిట్యుయేషన్స్ అన్నీ కూడా. టైట్ అయిపోతుందండి రోజు రోజుకి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సో, ఇలాంటప్పుడు మీరు చేసేదేం లేదు. నేను చెప్పినట్టుగా వ్యక్తుల్ని మీరు అబ్జర్వ్ చేయడమే. వ్యక్తుల పరిస్థితులేంటో మీరు చూసుకోవడమే. చూసుకున్న తర్వాత అప్పుడు మీరేం చేయాలో మోస్ట్‌లీ అది చేయాలి. బట్ మీరు ఇలా చేస్తేనే వర్కౌట్ అవుతది, అలా చేస్తేనే బెటర్ అవుతది అని ఇక్కడ గైడెన్స్ ఏం కాదు. ఎందుకంటే ఫస్ట్ మీరు కొన్ని అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని మీకు తెలుస్తాయి. అవి తెలిసిన తర్వాత మీరు ఏదైనా చేయగలరు. కానీ మీరు అబ్జర్వ్ చేయకుండా, మీరు కొన్ని అర్థం చేసుకోకుండా, కొన్ని తెలుసుకోకుండా నెక్స్ట్ ఏం చేసినా సరే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఎక్కడి నుంచి బేబీ స్టెప్స్ వేసుకుంటూ అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. యాక్షన్ తీసుకోవడం కంటే కూడా మెయిన్ సిట్యుయేషన్స్‌ని స్టడీ చేయడం, వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూసుకొని ముందుకు వెళ్తే అప్పుడు మీరేమైనా సరే చేయగలుగుతారు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.